గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 911. ఈ రోజు మార్నింగ్ నుంచి మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ చైనా నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలో మాట్లాడుకుందాం. దాంతో పాటుగా మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 584 పాయింట్స్ పెరిగి 81,634 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 217 పాయింట్స్ పెరిగి 25,013 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.89% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.09% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.07% పెరిగింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే రీసెంట్ గా చైనీస్ గవర్నమెంట్ స్టిమ్యులెన్స్ అనౌన్స్ చేసింది కదా. అదే వాళ్ళ ఎకానమీలోకి లిక్విడిటీని పంప్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది కదా. దీంతో చైనీస్ మార్కెట్ లోనైతే పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే చైనీస్ మార్కెట్స్ పెద్దగా పెరగకపోవడంతో అక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అయితే అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే చైనీస్ గవర్నమెంట్ ఈ స్టిమ్యులెన్స్ అనౌన్స్ చేసిందో అక్కడ మార్కెట్స్ పాజిటివ్ గా ర్యాలీ అయ్యేటువంటి అవకాశాలు ఉండడంతో ఎఫ్ఐఎస్ కొంతవరకు మన మార్కెట్స్ లోని సెల్ చేస్తూ చైనీస్ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో కూడా మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం. బట్ ఇప్పుడు దీనికి మన మార్కెట్ ఈ రోజు ర్యాలీ అవడానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఈ రోజు చైనా నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీఫార్మ్ కమిషన్ వాళ్ళు ఫర్దర్ గా స్టిమ్యులెన్స్ అనౌన్స్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ కానీ ఈ మీటింగ్ అవుట్కమ్ లోని వీళ్ళు మాట్లాడుతూ వీళ్ళ ఫుల్ ఇయర్ గ్రోత్ టార్గెట్ అయినటువంటి 5% అయితే కంఫర్టబుల్ గా అచీవ్ చేస్తామని అండ్ అలాగే ఫర్దర్ గా కూడా వీళ్ళు స్టిమ్యులెన్స్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ అంటే ఎకానమీ గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి మెజర్స్ తీసుకుంటారు, ఇటువంటి క్లియర్ కట్ పాత్ అయితే వీళ్ళు ఇవ్వలేదని చెప్పి మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు డిసప్పాయింట్ అయ్యారు. యాక్చువల్లీ మార్కెట్ లోని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వీళ్ళ స్టిమ్యులెన్స్ రిలేటెడ్ గా. బట్ కానీ దీని రిలేటెడ్ గా చైనా నేషనల్ డెవలప్మెంట్ అండ్ రీఫార్మ్ కమిషన్ దగ్గర నుంచి క్లియర్ కట్ అనౌన్స్మెంట్స్ రాకపోవడంతోనే మార్కెట్ లోని డిసప్పాయింట్మెంట్ కనపడింది. దీంతోనే రీసెంట్ గా బాగా ర్యాలీ అయినటువంటి హ్యాంగ్షెంగ్ ఇండెక్స్ లోని ఈ రోజు సెషన్ లో అయితే చాలా ప్రెషర్ చూసాం. అండ్ అంతేకాకుండా చైనా దగ్గర నుంచి క్లియర్ కట్ స్టిమ్యులెన్స్ రిలేటెడ్ అనౌన్స్మెంట్స్ రాకపోవడంతో మన మార్కెట్ లోని ఈ రోజు బయింగ్ అయితే కనపడింది. నో మార్కెట్ లోని ఒకసారి రివర్సల్ స్టార్ట్ అయింది కదా, అంటే పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది కదా. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలాగే పెరిగిపోద్దా అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అనేది 2 థింగ్స్ మీద ఆధారపడి ఉన్నది. ఒకటి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదైతే జరుగుతున్నదో ఆ వార్ ఇంటెన్సిటీ తగ్గాలి, లేదా క్రూడ్ ప్రైస్లు ఫర్దర్ గా పెరిగాయి అనుకోండి, అది మన ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్. అండ్ రీసెంట్ గా క్రూడ్ ప్రైస్లు కూడా బాగానే పెరిగాయి. సో ఫర్దర్ గా క్రూడ్ ప్రైస్లు పెరగకుండా ఉన్నట్లయితే ఓకే, అలా కాకుండా క్రూడ్ ప్రైస్ పెరిగితే మన మార్కెట్ లో కొంత ప్రెషర్ చూడొచ్చు. దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ సీజన్ స్టార్ట్ అయింది కదా. Q2 రిజల్ట్స్ కంపెనీస్ అనౌన్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ లో పాజిటివ్ ర్యాలీ మనం చూడాలంటే కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయన్న దాని మీద మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. రీసెంట్ గా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ బాగా ర్యాలీ అయిపోయాయి కదా. సో బాగా ర్యాలీ అయినటువంటి కంపెనీస్ ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా ఆ కంపెనీస్ ఒక నెంబర్స్ ఉన్నాయనుకోండి పర్లేదు. ఒకవేళ నెంబర్స్ కనుక వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేయలేనట్లయితే అటువంటి స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూడొచ్చు. సో అందుకనే మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా అని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేయకుండా ఈ క్వార్టర్ లోని కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ అంటే కాన్ కాల్ లోని వాళ్ళ కామెంటరీ ఎలా ఉన్నది అన్నది ట్రాక్ చేయండి. అండ్ అంతేకాకుండా మన డైలీ మనీ షోలో అయితే ఈ మేనేజ్మెంట్ కామెంటరీస్ అవి ఎలా ఉన్నాయి అన్నది క్లియర్ గా షేర్ చేస్తాం కాబట్టి డైలీ వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఉండండి. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇచ్చేటువంటి గైడెన్స్ ఆధారంగా కంపెనీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో మేనేజ్మెంట్ గైడెన్స్, కంపెనీస్ యొక్క నెంబర్స్ ఇవన్నీ కూడా ట్రాక్ చేసుకుంటూ ఇక్కడ నుంచి స్టాగర్డ్ మేనర్ లోని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం అన్నది బెటర్. ఈ Q2 రిజల్ట్ సీజన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సీజన్. సో మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఎలా ఉన్నది అన్నది ట్రాక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దగ్గర నుంచి షోకాజ్ నోటీస్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి షోకాజ్ నోటీస్ ని ఎందుకు ఇష్యూ చేశారంటే వీళ్ళు కన్స్యూమర్ రైట్స్ ని వైలేట్ చేయడంతో పాటు మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కి పాల్పడుతున్నారని చెప్పి వీళ్ళకి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దగ్గర నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చిందని అండ్ కంపెనీ అయితే దీనికి త్వరలోనే రిప్లైని కూడా ఫైల్ చేయబోతున్నట్లుగా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతో దీని రిలేటెడ్ గా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా చాలా కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి కదా. లాస్ట్ 1 year లోను నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కి ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా 10,000 పైన కంప్లైంట్స్ వచ్చాయని దాంతోనే కంపెనీకి ఇప్పుడు ఈ షోకాజ్ నోటీస్ అయితే ఇష్యూ చేసినట్టుగా ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు రిప్లై ఏమి ఇస్తారన్నది.
యాక్చువల్లీ రీసెంట్ గా ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన కంప్లైంట్స్ రిలేటెడ్ గా అయితే సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా నెగిటివిటీ అయితే నడుస్తున్నది. వీళ్ళు ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇష్యూని సాల్వ్ చేసుకోకుండా అది గనక సాగింది అనుకోండి, దానివల్ల వీళ్ళ సేల్స్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో ఈ నెగిటివ్ అప్డేట్ వచ్చినా కూడా స్టాక్ అయితే చివరికి ఈ రోజు సెషన్ లో 5% పెరిగింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళు రిలేటెడ్ గా సిఎన్బిసి వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఐఆర్డిఏ అక్టోబర్ 1 నుంచి హయ్యర్ సరెండర్ వాల్యూ రూల్ అయితే ఇంప్లిమెంట్ చేసింది కదా. సో ఈ హయ్యర్ సరెండర్ వాల్యూ రూల్ ని ఇంప్లిమెంట్ చేయడం వలన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి కొంతవరకు ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద పడేటువంటి ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను ఎల్ఐసి వాళ్ళు వీళ్ళ పాలసీ సేల్ చేసేటువంటి ఏజెంట్స్ కి కమిషన్ పే చేస్తారు కదా. ఈ కమిషన్ అయితే తగ్గించడానికి చూస్తున్నట్లుగా అండ్ దీంతో పాటుగా ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ పాలసీ హోల్డర్స్ కి 10% వరకు బోనస్ ని ఇష్యూ చేస్తుంటారు కదా. ఆ బోనస్ ని కూడా ఇప్పుడు 8% కి తగ్గించడానికి చూస్తున్నట్లుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళ అక్రాస్ ప్రొడక్ట్స్ పైన ప్రీమియం ని కూడా ఎల్ఐసి పెంచడానికి చూస్తుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ రిలేటెడ్ గా ఎల్ఐసి దగ్గర నుంచి ఇంకా అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. జస్ట్ సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తుంది. చూడాలి త్వరలో ఎల్ఐసి దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఎల్ఐసి ఈ స్టెప్స్ కనుక తీసుకున్నట్లయితే స్టాక్ రిలేటెడ్ గా అయితే అది పాజిటివ్. కాకపోతే ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ కి అయితే ప్రీమియం అది కొంచెం పెరిగిపోతుంది, బోనస్ తగ్గుతుంది కాబట్టి ఇది పాలసీ హోల్డర్స్ కి కొంత నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా కెమికల్ అండ్ జిహెచ్సిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఒక నెగిటివ్ అప్డేట్ కనిపిస్తుంది. చైనాలోని సోడా యాష్ ప్రైసెస్ లోని షార్ప్ ఫాల్ కనపడుతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఇంటర్నేషనల్లీ సోడా యాష్ ప్రైసులు కనుక కరెక్ట్ అయినట్లయితే దాంతోని మన ఇండియన్ సోడా యాష్ కంపెనీస్ కూడా ప్రైస్ కట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రైస్ కట్స్ తీసుకోవడం ద్వారా ఈ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. మీకు గుర్తున్నట్లయితే ప్రీవియస్ గా కూడా ఇంటర్నేషనల్లీ సోడా యాష్ ప్రైసులు కరెక్ట్ అయిన టైంలోని టాటా కెమికల్స్ వాళ్ళు కంటిన్యూస్ గా ప్రైస్ కట్స్ తీసుకున్నారు. ఆ టైంలోని మనం స్టాక్ లోని భారీగానే ప్రెషర్ చూసాం. సో ఈసారి కూడా సోడా యాష్ ప్రైసులు కరెక్ట్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి ఈ ప్రైసులు ఫర్దర్ గా కూడా కరెక్ట్ అవుతాయా లేదా అన్నది చూడవలసి ఉన్నది. ఒకవేళ ఫర్దర్ గా కానీ కరెక్ట్ అయినట్లయితే అది ఈ రెండు కంపెనీస్ కి నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో టాటా గ్రూప్ కంపెనీ అయినటువంటి ట్రెండ్ స్టాక్ నియర్లీ 8% పెరిగింది కదా. ఈ స్టాక్ లో ఇంత పాజిటివ్ ర్యాలీ కనపడడానికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే నిన్న మన డైలీ మనిషిలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ ట్రెండ్ వాళ్ళు జూడియో బ్రాండ్ తోని అఫోర్డబుల్ బ్యూటీ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, దీంతో పాటుగా ఈ ట్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మరొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. వీళ్ళ వెస్ట్ సైడ్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటిలోని కొన్ని లొకేషన్స్ లో ఉన్నటువంటి వెస్ట్ సైడ్ స్టోర్స్ లోని పోమ్ బ్రాండ్ నేమ్ తోని ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. కరెంట్లీ ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అండ్ గురుగాం లో ఉన్నటువంటి కొన్ని స్టోర్స్ లోని వీటిని లాంచ్ చేయడం జరిగింది. అండ్ త్వరలోనే వీటి యొక్క ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ ని కూడా రోల్ అవుట్ చేయడానికి ట్రెండ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్ జ్యువెలరీ రిలేటెడ్ గా ఏదైతే మార్కెట్ లో డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే ఈ న్యూ బ్రాండ్ తోని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ట్రెండ్ వాళ్ళు ఈ ల్యాబ్ గ్రోన్ జ్యువెలరీ బ్రాండ్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ట్రెండ్ స్టాక్ లోని మనకి ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ గ్రోత్ ప్లాన్ లో భాగంగా నవంబర్ ఎండింగ్ కల్లా వీళ్ళ ఫ్లీట్ లోని 10 ప్లేన్స్ యాడ్ చేయనున్నారు. ఈ 10 ప్లేన్స్ లోను 7 ప్లేన్స్ ని వీళ్ళు లీజ్ కి తీసుకోబోతున్నట్లయితే 3 ప్లేన్స్ వీళ్ళ ఓన్ ప్లేన్స్. ఈ 7 ప్లేన్స్ ఏవైతే వీళ్ళు లీజ్ కి తీసుకోబోతున్నారో దానిలోని 2 ప్లేన్స్ ఆల్రెడీ ఇండియాకి అయితే వచ్చేసాయని అండ్ అక్టోబర్ 10th కల్లా 2 ప్లేన్స్ అయితే వీళ్ళు ఫస్ట్ షెడ్యూల్ చేసి దాని తర్వాత ఫేజ్డ్ మేనర్ లో నవంబర్ ఎండింగ్ కల్లా టోటల్ గా 10 ప్లేన్స్ ని వీళ్ళ ఫ్లీట్ కి అయితే యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ అడిషనల్ ప్లేన్స్ యాడ్ అవడం ద్వారా వీళ్ళ సర్వీసెస్ అయితే ఎక్స్పాండ్ అవుతాయి కదా. దీని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోనే మనకి స్పైస్ జెట్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అయినటువంటి ఎలైట్ డిజిటల్ వాళ్ళు పూణే సేఫ్ సిటీ ప్రాజెక్ట్ ని విన్ అయ్యారు. ఇది వీళ్ళు విన్ అయినటువంటి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 430 crores. నో ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఎలైట్ డిజిటల్ వాళ్ళు పూణే పోలీస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర తోని కొలాబరేట్ అయ్యి పూణే సిటీలో ఉన్నటువంటి 1400+ స్ట్రాటజిక్ లొకేషన్స్ లోని 4000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాస్ ని వీళ్ళు డిప్లాయ్ చేయనున్నారు. నో దీని ద్వారా మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే సిటీని సేఫ్ సిటీగా మార్చడానికి ప్రయత్నిస్తుంది అండ్ ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 6 years. ఈ ఎలైట్ డిజిటల్ వాళ్ళు ఇంత పెద్ద కాంట్రాక్ట్ ని విన్ అయ్యారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆగ్రో కెమికల్ కంపెనీ అయినటువంటి హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉన్నది. ఈ హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళకి హెరన్బా ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ గుజరాత్ సారిగామా యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ అయితే
అయితే స్టార్ట్ చేసిందని అండ్ ఈ యూనిట్ యొక్క టోటల్ కెపాసిటీ 9,000 మెట్రిక్ టన్స్ పెర్ యానం గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ద్వారా యాన్యువల్లీ వీళ్ళకి అడిషనల్ గా 280 to 300 crores రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని హెరన్బా ఇండస్ట్రీస్ వాళ్ళు టోటల్ గా 1257 crores సేల్స్ అయితే జనరేట్ చేశారు. ఈ కొత్త యూనిట్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళకి అడిషనల్ గా దగ్గరగా 300 crores రెవెన్యూ అయితే యాడ్ అవబోతుందంటే అది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ కదా. దీంతోనే ఈ రోజు సెషన్ లో హెరన్బా ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒలెక్ట్రా గ్రీన్ వాల్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఒలెక్ట్రా గ్రీన్ వాల్ కి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి 327 ఎలక్ట్రిక్ బస్సెస్ సప్లై చేసేందుకు గాను లోయెస్ట్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక న్యూస్ ఆర్టికల్ అయితే సర్క్యులేట్ అయింది. దీంతో వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 297 నెంబర్ ఆఫ్ 9 మీటర్ ఎలక్ట్రిక్ బస్సెస్ కి అండ్ 30 నెంబర్స్ ఆఫ్ 12 మీటర్ ఎలక్ట్రిక్ బస్సెస్ కి సెపరేట్ గా టెండర్స్ ఫ్లోట్ చేశారని అండ్ ఆ టెండర్స్ లోని వీళ్ళు ఆల్రెడీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ వీటి యొక్క టెక్నికల్ బిడ్స్ ని అండ్ అలాగే ప్రైస్ బిడ్స్ ని కూడా హిమాచల్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఓపెన్ చేసేసారు. కానీ ఇంకా వీళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారని చెప్పి హెచ్ఆర్టీసీ దగ్గర నుంచి వీళ్ళకి ఇంకా కమ్యూనికేషన్ రాలేదు. కాబట్టి ఈ ఆర్డర్ వీళ్ళు విన్ అయ్యామని చెప్పి ఇప్పుడే కన్ఫర్మ్ గా చెప్పలేమని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రైస్ బిడ్ లోని వీళ్ళే ఒకవేళ లోయెస్ట్ బిడ్ కనుక కోట్ చేసి సెలెక్ట్ అయ్యారనుకోండి ఈ బస్సెస్ ఆర్డర్ అయితే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బట్ స్టిల్ వీళ్ళు ఈ బస్సులు రిలేటెడ్ గా ఆర్డర్ విన్ అయ్యారని చెప్పి న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లో ఒలెక్ట్రా గ్రీన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి పిఎస్పి ప్రాజెక్ట్స్ వాళ్ళు గుజరాత్ గాంధీనగర్ గిఫ్ట్ సిటీలోని ఒక హై రైజ్ రెసిడెన్షియల్ టవర్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను వర్క్ ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 269 crores అండ్ ఈ ప్రాజెక్ట్ ని వీళ్ళు 31 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 1714 crores వరకు ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో పిఎస్పి ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని 19% డ్రాప్ కనపడుతున్నట్లయితే వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ జాగ్వర్ ల్యాండ్ రోవర్ బిజినెస్ ఉన్నది కదా ఈ JLR సేల్స్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని 10% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ అక్రాస్ బిజినెస్ లన్నీ కలిపి చూసాం అనుకోండి ఈ Q2 లో వీళ్ళు 3,04,189 యూనిట్స్ ని సేల్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q2 లో వీళ్ళ గ్లోబల్ సేల్స్ లోని 11% డ్రాప్ అన్నది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ Q2 లో వీళ్ళ సేల్స్ లో కొంత డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కీ స్టోన్ రియల్టర్స్ వాళ్ళు వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ Q2 లో వీళ్ళ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 129% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ కలెక్షన్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం వీళ్ళ కలెక్షన్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో కీ స్టోన్ రియల్టర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళు వాళ్ళ సెప్టెంబర్ మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ స్టెయిన్లెస్ స్టీల్ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ అల్యూమినియం ఫాయిల్ సేల్స్ లోను స్పెషాలిటీ అలాయ్స్ సేల్స్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ అక్రాస్ సెగ్మెంట్ సేల్స్ లోని ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ కజకిస్తాన్ కి చెందినటువంటి ప్రీమియర్ లో కాస్ట్ ఎయిర్లైన్స్ అయినటువంటి ఫ్లై అరిస్టాన్ వాళ్ళకి ఆల్రెడీ రేట్ గెయిన్ వాళ్ళతోని వీళ్ళ ఎయిర్లైన్ ప్రైసింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ పార్ట్నర్షిప్ ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ ఎయిర్లైన్స్ రేట్ గెయిన్ వాళ్ళ ఎయిర్ గెయిన్ ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళ పాసెంజర్స్ కి అఫోర్డబుల్ ఫేర్స్ తో పాటు సీమ్లెస్ బుకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అందించబోతున్నట్టుగా రేట్ గెయిన్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఈ పార్ట్నర్షిప్ ని ఎక్స్టెండ్ చేసుకున్నారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HEG లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు యుఎస్ లో లిస్ట్ అయి ఉన్నటువంటి గ్రాఫ్టెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 8.23% స్టేక్ ని 248.62 crores కి అక్వైర్ చేయడం జరిగింది. ఈ గ్రాఫ్టెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ సేమ్ ఇండస్ట్రీలోనే బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంటుంది. వీళ్ళు కూడా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. సో ఈ కంపెనీలోని స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్లీ వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా HEG లిమిటెడ్ వాళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కంపెనీలోని HEG లిమిటెడ్ వాళ్ళు ఈ స్టేక్ అక్వైర్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ నియర్లీ 10% పెరిగింది. నెక్స్ట్ NSDL IPO కి రాబోతున్న
రాబోతున్నట్టుగా చాలా రోజుల నుంచి న్యూస్ నడుస్తున్నది కదా. నౌ ఈ NSDL IPO కి సెబీ దగ్గర నుంచి అప్రూవల్ రావడం జరిగింది. టోటల్ గా ఈ IPO సైజ్ 3000 crores. ఈ IPO లోని ఆఫర్ ఫర్ సేల్ రూట్ లోని NSE, IDBI బ్యాంక్ అండ్ SBI వాళ్ళు వాళ్ళ షేర్స్ ని సెల్ చేయనున్నారు. సో ఇప్పుడు సెబీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ IPO అయితే రాబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి 500 crores పైన ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాడార్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కోసం స్పేర్స్ ని అండ్ అలాగే గన్ సిస్టమ్ అప్గ్రేడేషన్ అండ్ స్పేర్స్ లాంటివి సప్లై చేయవలసి ఉన్నది. ఈ కొత్తగా వినైనటువంటి ఆర్డర్ తో కలుపుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు టోటల్ గా 7689 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ERW స్టీల్ రౌండ్ అండ్ సెక్షన్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హైటెక్ పైప్స్ వాళ్ళు QIP రూట్ లో ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ QIP నిన్న ఓపెన్ అయింది అండ్ ఈ QIP యొక్క ఫ్లోర్ ప్రైస్ ని వీళ్ళు 194 రూపీస్ 98 పైసాగా ఫిక్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ లో ప్రెజెంట్ మనం చూసినట్లయితే ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఈ ప్రైస్ దగ్గరలోనే ట్రేడ్ అవుతున్నది. సో మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలోనే వీళ్ళు ఈ QIP ప్రైస్ ని కూడా ఫిక్స్ చేశారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో హైటెక్ పైప్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నువ్వు ఈ QIP ఫ్లోర్ ప్రైస్ పైన వీళ్ళు ఫర్దర్ గా 5% వరకు డిస్కౌంట్ ని ఆఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేయబోతున్నారో ఆ ఫండ్ ని కంపెనీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా అది వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ NPA పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో దాన్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి JC ఫ్లవర్స్ వాళ్ళకి సెల్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. సో ఈ సెల్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ దీనిలో భాగంగా ఇప్పుడు సెక్యూరిటీ రిసిట్ పోర్ట్ఫోలియోలోని 2 సెపరేట్ ట్రస్ట్ల నుంచి వీళ్ళకి 454 crores అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళకి 454 crores క్యాష్ అయితే వచ్చింది కదా. సో దీన్ని వీళ్ళు బ్యాంక్ ఆపరేషన్స్ కదా యూజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళకి క్యాష్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఎస్ బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సిమెంట్ అండ్ రెడీ మిక్స్డ్ కాంక్రీట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి నోవోకో విస్టాస్ వాళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు 3 లైమ్ స్టోన్ బ్లాక్స్ రిలేటెడ్ ఒక టెండర్ ని కండక్ట్ చేశారు. ఈ టెండర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రిఫర్డ్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ టెండర్ ని వీళ్ళు విన్ అయ్యారు కదా. దీని ద్వారా వీళ్ళకి లైమ్ స్టోన్ అవైలబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది కాబట్టి ఇది నోవోకో విస్టాస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా చాలా మంచి జంప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు జస్ట్ 1.92 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 20.87 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 46 crores కి పెరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోనైతే మ్యాసివ్ జంప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు 100% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళు ఓవరాల్ గా 1031 crores వర్త్ న్యూ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ వీళ్ళ దగ్గర 3500 crores వర్త్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ ఉన్నది. అండ్ దీంతో పాటుగా మరొక 18,500 crores వర్త్ ఆర్డర్స్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే ప్రాసెస్ లో ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ న్యూ కెపాసిటీ ఎడిషన్ లోని ఫస్ట్ ఫేజ్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ఈ 2025 జనవరి నుంచి స్టార్ట్ అవుతుందని అండ్ మార్చ్ 2025 కల్లా వీళ్ళ ఫ్యాబ్రికేషన్ యూనిట్ యొక్క ఫస్ట్ ఫేజ్ కూడా ఆపరేషన్ లోకి రాబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు నెక్స్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లోని వీళ్ళ $1 billion రెవెన్యూ టార్గెట్ జర్నీ అయితే స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి స్ట్రాంగ్ కామెంట్స్ రావడంతో ఈ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరుదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.